మేడంకి తాకకూడదు. షరతులు మీవి, హారతులు మావే. మీ మేనకి ఒకటి చెప్పాను చెప్పు. ఏం చెప్పాలి సారో? ఈ వంగ ఎవడికి వంగడని చెప్పు. హలో, ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళ కోసం క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మనంతా తెలిసిందే, ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటు సందీప్ రెడ్డి భాగంగా వాస్ బాలీవుడ్ హీరోయిన్. సో ఆ హీరోయిన్ పేరు లాస్ట్లో రివీల్ చేద్దాం, లేదంటే మీకు తెలిసిందే ఉంది. సో లాస్ట్కి ఒక ట్రోలింగ్ వీడియో కూడా నాకు బాగా నచ్చింది. అంటే ఫన్గా ఉంది, ఎవరిని ఉద్దేశించింది కాదు, అది ఎవరో చేసింది. సో మీకు ఎంజాయ్ మూమెంట్ కోసం లాస్ట్ వీడియోలో చూస్తా. ఆ ట్రోలింగ్ వీడియో చాలా బాగుంది, చూడండి. సో సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ని షేక్ చేసిండు. ఇటు టాలీవుడ్ను ఓవర్న స్టార్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డిని అటు విజయ్ దేవరకొండ స్టార్, ఇటు సందీప్ రెడ్డి వంగ స్టార్. బాలీవుడ్లో కబీర్ సింగ్, సో రణవీర్ సింగ్ ఇలా చాలామంది వినిపించిండు కథ. కానీ ఫైనల్గా చేసిన వాళ్ళు రణధీర్ కపూర్. సో షాహిద్ కపూర్. కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ దాకా 300 కోట్లు కలెక్ట్ చేసింది. కియారా అద్వానీ కెరియర్లో అండ్ షాహిద్ కపూర్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమా. సో అక్కడ ఆ తర్వాత రణధీర్ కపూర్తో తీసిన యానిమల్ తెలిసిందే కదా, వేరే లెవెల్లో పెట్టింది. కానీ విమర్శలు వచ్చాయి, ఎందుకంటే తృప్తి అందులో హీరో నడిచిన రష్మిక పక్క పెట్టి ఇంకో అమ్మాయి నేషనల్ క్రష్ అయిపోయింది తృప్తి. సో తను బోల్డ్ సీన్స్ అదరగొట్టింది. సో అందుకే ఉమెన్స్ రెస్పెక్ట్ చేయడం సందీప్ రెడ్డి వంగాని బాలీవుడ్ వాళ్ళు టార్గెట్ చేశారు. సో బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడు తొక్కాలని చూస్తున్నారు సందీప్ రెడ్డి వంగాని. సో అక్కడ ఆర్టికల్లో అవి ఇవి అన్నిట్లల్లా అదే. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తా. సందీప్ రెడ్డి వంగ ఎక్స్లో ఏం పెట్టాడో పోస్ట్ చూడండి. సో ఇటు ఆ బాలీవుడ్ హీరోయిన్ సో రీసెంట్గానే ప్రెగ్నెంట్ అయ్యి పాపను కూడా జన్మైపోతుందో ఇచ్చిందో తెలియదు, కానీ ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ ఆమె బాలీవుడ్లో బిగ్ స్టార్. సో తన కండిషన్ ఏం పెట్టింది, ప్రభాస్ నడుస్తున్న సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ అనుకున్నారు, కానీ చివరికి తనని తీసేసి ఈ దృప్తిని పెట్టుకున్నారు. యానిమల్ సినిమాలో ఉన్న సెకండ్ హీరోయిన్. అసలు ఏం జరిగిందంటే కండిషన్స్ 1, నాకు 20 crores రెమ్యునరేషన్, 2 రోజుకి 6 గంటలే. సో అది కూడా డబ్బింగ్ హిందీలో చెప్తాను, తెలుగులో చెప్పను. సో ఇలాంటి కండిషన్ చాలా పెట్టింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సో పెట్టడం వల్ల సందీప్ రెడ్డి వంగ టీం చెప్పింది. సో తెలుగు కొన్ని కండిషన్ వల్ల అక్కడనే అయిపోయింది. తన ప్లేస్లో ఇంకో హీరోని తీసుకున్నారు, అదే హనుమాన్ సినిమాలో ఉన్న దీప్తి. సో దానికి ఫైర్ అయిన ఆ బాలీవుడ్ హీరోయిన్ స్టోరీ సీన్స్ గురించి చెప్పింది. సో ఈ సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి, నేను అందుకే చేయను, నాకు నచ్చట్లేదు అని తన టీంతో చర్చించింది. స్టోరీ కూడా లీక్ అయిందని అంటున్నారు. సో దానికి సందీప్ రెడ్డి వంగ చెప్పాడు. సో సినిమా లవర్ ఒక సినిమా ఒప్పుకుంటే ఆ స్టోరీ లీక్ చేయకూడదు. సో సినిమా చేయకుండా ఆ స్టోరీ మాత్రం ఎప్పుడు లీక్ చేయకూడదు, అది మినిమం సినిమా రూల్. సో తను లీక్ చేసినట్టు సందీప్ రెడ్డి వంగ చెప్పాడు. సినిమా స్టోరీ లీక్ చేసినా నాకేం ఫరక్ పడదు అని చెప్పాడు. సో ఆయన ఇంకేమేం మాట్లాడో నేను మీకు ఆ ఫోటో మరి చూపించి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తాను. సందీప్ రెడ్డి వంగ పోస్ట్ చేసింది ఇదే, ఆ హీరోయిన్ గురించి. ఒక నటుడికి కథ చెప్తున్నప్పుడు నేను 100% నమ్మకంతోనే చెప్తాను. మన మధ్య ఒక అపరిచితమైన NDA నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ నువ్వు చేసిన పని చూస్తే నువ్వు నిజంగా ఎవరో ప్రజలకు కథ చెప్పావు. ఒక యంగ్ యాక్టర్ను డౌన్ చేయడం, నా కథను బయట పెట్టడం, ఇదేనా నీ ఫెమినిజం చెప్పేది? ఒక దర్శకుడు నేను నా కథపై, నా సినిమా మీద ఏళ్ల తరబడి ప్రేమ శ్రమ పెడతాను, అదే నా జీవితం. నీకు ఇది అర్థం కాలేదు, ఎప్పటికీ కాదు. ఒక్కసారి ఇది చెప్తా, ఆ కథ మొత్తం చెప్పాయి కథని, ఎందుకంటే నేను చేయగలనంత ఒత్తిడి లేదు, నాకు ఎటువంటి భయం లేదు, నాకేమీ ఫరక్ పడదు. పగతో పిల్లి కంబాన్ని నక్కుతుంది. ఆయా కరో ఆజ్బర్ పోరి కహానీ బోలా కున్కి ముచ్చి జరా బీ ఫరక్ నహి పడతా. సో అది తెలుగులో చెప్పాడు, హిందీలో చెప్పాడు, తెలుగులో ఇలా వచ్చేసారి పూర్తిగా కథ మొత్తం చెప్పాయి, ఎందుకంటే నాకు ఒక్కసారి కూడా ఫరక్ పడదు అని చెప్పాడు.
చివరి వరకు చూడండి. సో ఆ హీరోయిన్ ఎవరో కాదు, కామెంట్లో చెప్పండి. బాలీవుడ్ బిగ్ స్టార్ హీరోయిన్. సో ఫస్ట్ తననే అనుకున్నారు స్పిరిట్ మూవీలో, కానీ ఇప్పుడు ఆ సినిమా తన బదులు దీప్తి హీరోయిన్గా సెటిల్ అయింది. సో ఇందులో చాలా బోల్డ్ సెన్సిటివ్గా ఉన్నట్టు కథలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఆర్టికల్లో నెగిటివ్గా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ మనోడు కాబట్టి మన ట్రోల్స్ బాగానే ఉంటాయి. కానీ బాలీవుడ్లో చాలామంది సందీప్ రెడ్డి వంగని తొక్కేయాలని చూస్తున్నారు. అది మనందరికి తెలిసిందే. సో ఎందుకంటే అక్కడ పెద్ద హిట్లు కొట్టాడు కబీర్ సింగ్ ఎనిమల్. దాదాపు 900 కోట్లు వసూలు చేసింది ఎనిమల్. సో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ 2023లో. సో అందుకే ఇక్కడ చాలామంది తొక్కాలని చూస్తున్నారు. మరి చూడాలి. సో చివరికి ఆ ట్రోల్ వీడియో చూడండి. ఈ ఛానల్కి కొత్త వచనాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. సో ఇదే ఆ ట్రోలింగ్ వీడియో ఫన్నీ. బాలీవుడ్ బోలో దీపిక పడుకునే ఉన్నారా? పడుకునే ఉన్నారు సారు. నేను వంగని. నువ్వు వంగుంటే నాకేంటి, ఒంటి కాలు మీద ఉంటే నాకేంటి? నేను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగని మాట్లాడుతున్నాను. అంతమందే. ఇంతకి నువ్వు డైరెక్టర్వా, రెడ్డివా, సందీప్వా, వంగవా? మీ మేడం షరతులు ఏవో పెట్టిందంట. నువ్వు టీ పెట్టి ఆ పడుకునే లేపు. 20 కోట్లు క్యాష్ కావాలి, ప్రాఫిట్ లో షేర్ ఇవ్వాలి. 6 గంటలే పని చేస్తుంది. 6 దాటిందనుకో మీటర్ మీద ఇంకో 1,00,000 ఎక్స్ట్రా వేస్తుంది. బోల్డ్ సీన్లు గట్టి మా బ్లడ్ లో లేవు చేయడం. స్క్రిప్ట్ లో ఉంటే కూడా తీసేసే. అలా కాదు, క్యారెక్టర్ డిమాండ్ చేసింది అన్నావు అనుకో, మీటర్ మీద ఇంకో 1,00,000 ఎక్స్ట్రా వేసుకో. కడుక్కోవడానికి కూడా కిల్లే వాటర్ కావాలి. ఏడుంటే ఆడ ఏసీ ఉండాలి. ఆకలి ఉండకూడదు, దాహం వేయకూడదు, అస్సలు ఎండ తాగకూడదు. ఎవడి నీడ కూడా మా మేడం కి తాకకూడదు. షరతులు మీవి, హారతులు మావే. మీ మేడం ఒకటి చెప్పాను. చెప్పు. ఏం చెప్పాలి సారో? ఈ వంగ ఎవడికి వంగడం చెప్పు.